హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నల్ బుజ్జమ్మ. సో వీడియో వచ్చేసి ఏంటంటే స్పెషల్ వ్లాగ్ అనమాట. నాకు ఒక్కటే కాదు, మా హస్బెండ్కి కూడా. ఎందుకంటే మా యానివర్సరీ వ్లాగ్. ఇప్పటికీ మా పెళ్ళయి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5th ఇయర్కి ఎంటర్ అవుతుంది. సో ఈ 4 ఇయర్స్ ఎలా గడిచిందో ఏమో అస్సలు తెలియదు. ఎందుకంటే మాకు ఇప్పుడిప్పుడే పెళ్ళయి ఇప్పుడిప్పుడే బాబు పుట్టినట్టు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇప్పటికి కూడా. ఇంకా మేము కొత్త కప్పుల్లానే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము లైఫ్ని. ఎందుకంటే లైఫ్లో ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. ఎప్పుడు అవే వర్క్, అవే టెన్షన్స్, అవే ప్రెషర్తో ఉంటే చాలా కష్టము. ఈసారి ఏంటంటే నేను కాఫ్ వచ్చేసింది ఫుల్గా. ఎందుకు వచ్చిందేమో తెలీదు. ఆల్మోస్ట్ 1 month అవుతుంది, తగ్గడమే లేదు అసలు. ఏంటంటే ఈసారి స్పెషల్ ఏంటంటే నేను ఒక ప్లాన్ చేశాను. బట్ ఆ ప్లాన్ని మా హస్బెండ్ చూసేసాడు నా ఫోన్లో. సో అందువల్ల నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి మా కేక్ని మేమే తెచ్చుకున్నాము. ఎందుకంటే ఈసారి ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నామన్నమాట, అందుకనేసి. సో ఇదే మా కేక్. సో ఇప్పుడైతే 12 అవుతుంది, ఇంకొక 2 minutes ఏమో ఉంది, ఇంకంతే. సో ఇప్పుడైతే వెళ్ళి కేక్ అయితే కట్ చేసుకుంటాం. మేము ఇద్దరమే కట్ చేసుకుంటాము. ఇంకా ఈసారి బాబు లేడనమాట, మిస్ అవుతున్నాం. ఎవ్రీ టైం ఫస్ట్ ఇయర్లో వాడు నాకు కడుపులో ఉన్నాడు, సెకండ్ ఇయర్లో వచ్చేసాడు బయటికి, థర్డ్ ఇయర్లో బయటే ఉన్నాడు. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇక్కడ లేడనమాట, మా దగ్గర కర్నూలులో ఉన్నాడు. సో ఏంటంటే ఈసారి మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, చాలా సింపుల్గా. అండ్ ప్లాన్స్ కూడా ఏం లేవన్నమాట టుమారోకి కూడా, ఏమి ఎట్లా అనేసి. ఎందుకంటే రేపు మా ఆయనకు మీటింగ్ ఉంది. సో దానివల్ల ఎలాంటి ప్లాన్స్ లేవు. నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి ఒక్కటికి వెళ్ళేసి వస్తాము. సో అది నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. రేపటి బ్లాగ్ కూడా మొత్తం తీస్తాను నేను. టెంపుల్కి వెళ్ళొచ్చేది, మా హస్బెండ్ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత జరిగేది అదంతా తీస్తానమాట. సో చూడండి వీడియో కనుక. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తూనే ప్లీజ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే నేను ఇలా వీడియోస్ పెడితే మీకు రావాలి కదా, సో అందుకనేసి. సో ఇప్పుడైతే మనం యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. బుజ్జి ఫ్యాన్ బంద్ చేయవు ఒక్క నిమిషం. హ్యాపీ యానివర్సరీ. లెయ్యి, వీడియో రికార్డ్ అవుతుంది చూడు. సరే లెయ్యి. హ్యాపీ యానివర్సరీ బుజ్జి. థ్యాంక్ యూ బేబ్స్. ఇదిగో నైఫ్ తీసుకో. సెల్ఫీ వీడియో పెట్టి ఇద్దరం కలిసి కట్ చేయాలా? ఉండు స్టాండ్ పెట్టి ఉండు స్టాండ్ పెడతా. హ్యాపీ యానివర్సరీ. చిన్నగాడు మిస్సింగ్, మేజర్ మిస్సింగ్ వాడే మాకి. సౌండ్ వినపడని మాటలు. హ్యాపీ యానివర్సరీ. కేక్ బాగుందా? అట్లే వేసావు బుజ్జి, నువ్వైతే కావాలని వేసావు వీడియో కోసం. చాలా డబ్బులేస్తుంది ఇంకా. బాగుంది.
ఇంకా నైట్ అలా చిన్నగా మేము ఇద్దరమే కలిసి కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసి దేవునికి పూజ చేసుకుని ఇంట్లో తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఏంటంటే ఆ రోజు మా హస్బెండ్కి మీటింగ్ ఉంది. అసలు మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాం. ఒక 2-3 ఆల్టర్నేట్గా పెట్టుకున్నాం అనమాట. అంటే మనకి ఏది కుదిరితే దానికి వెళ్దాము ఒక ప్లాన్ అయితే ఉండింది. బట్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఏంటంటే మీటింగ్ ముందు మా యానివర్సరీ ముందు రోజు ఉంటుంది ఎప్పుడే రెగ్యులర్గా. బట్ ఈసారి ఏంటంటే మా యొక్క అదృష్టం ఏమో లేకుంటే ఇంకా దురదృష్టం అనాలో ఏమనాలో నాకు ఐడియా ఏం రావట్లేదు. సో ఆ రోజు కరెక్ట్ మా యానివర్సరీ రోజైతే మీటింగ్ ఉండడం వల్ల అసలు ఏ ప్లాన్స్ అనుకోకుండా అన్నీ క్యాన్సిల్ అయ్యాయనమాట. సో అందుకనే మార్నింగే లేచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అందుకని ఇక్కడ నేను మాత్రమే మంచిగా కొత్త డ్రెస్ అయితే వేసుకొని మా హస్బెండ్ యాజ్ యూజువల్గా నైట్ డ్రెస్ అయితే వేసుకొని టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి హడావిడిగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో టెంపుల్ వచ్చేసి మా ఇంటికి దగ్గర శివాలయం టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే శివాలయంలో టెంపుల్లో శివుడు అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంటే లింగం అంత పెద్దగా ఉంటుంది. నేను ఇప్పుడున్న ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ అంత పెద్ద లింగంని అయితే చూడలేదు. మామూలుగా గుళ్ళలో చిన్న చిన్న లింగాలను అయితే చూశాను. బట్ ఫస్ట్ టైము ఇక్కడ హైదరాబాద్లో నేను చూసిన టెంపుల్స్లలో చాలా పెద్ద లింగాన్ని ఇక్కడే చూశాను అనమాట. మా ఇంటి దగ్గరలో చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర కూడా. సో అక్కడ వెళ్ళి అర్చన చేయించేసుకొని దేవుని అయితే దండం పెట్టుకుని తర్వాత టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంకా టెంకాయ ఏమంటే గుడి ముందర అయితే కొట్టరు కదా, నార్మల్గా సైడ్కి ఏదో ఒకటి పెట్టింటారు కదా వాళ్ళు కొట్టడానికి. సో అక్కడికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, కొన్ని మెమొరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అసలు ఈ యొక్క మా లైఫ్ జర్నీలో అంటే మా పెళ్ళైన తర్వాత మా జర్నీ అనేది ఎలా సాగింది, కొన్ని మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో అవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అందరికీ చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది, అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేసి. నేను ఆల్రెడీ ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను మాది లవ్ మ్యారేజ్ అనేసి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, సిరీస్ లాగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వస్తాను నెక్స్ట్ నా లైఫ్ జర్నీని అనేసి. దానికంటూ నేను రికార్డ్ అయితే చేసి పెట్టాను, కొంచెం ఎడిటింగ్ అయితే ఉంది. సో అందుకనేసి నేను ఎలాంటి వీడియోస్ అయితే నేను లైవ్ సిరీస్ని షేర్ చేయడానికి ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఫర్దర్గా అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాను, పక్కా అయితే షేర్ అయితే చేశాను. ఎందుకంటే చాలా వీడియోస్ పెండింగ్లో ఉండిపోయినాయి, నాకు అసలు టైం కుదరట్లేదు. అండ్ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేకుంటే ఇంకా బయటికి ఏదైనా వర్క్ ఉండడం కానీ ఇలాంటివి చాలా అంటే చాలా బయటి పనులు ఎక్కువైపోయినాయి అనమాట. కొంచెం ఇంట్లో ఉండే వర్క్స్ కానీ ఏదైనా కానీ కొంచెం పనులు ఎక్కువ ఉండడం వలన నేను అసలు ఏ వీడియోస్ కానీ రికార్డ్ చేయడం లేదు. అండ్ దట్టు ఏంటంటే కొంచెం ఈ మధ్య అసలు హెల్త్ అస్సలు బాగాలేదు, ఫుల్ కాఫ్ అయితే అసలు ఘోరంగా ఉంది. ఎందుకో ఏమో ఒక 1 మంత్ అయింది అస్సలు తగ్గట్లేదు అనమాట. సో అందుకనేసి అండ్ ఇంకోటి ఏంటంటే మూమెంట్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా. సో మేము పెళ్ళైన కొత్తలో ఎలా అయితే ఉన్నామో, పెళ్ళి ముందర ఎలా అయితే ఉన్నామో, సో ఇప్పుడు కూడా అలానే ఉన్నాము. ఏంటంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము మా యొక్క బాండింగ్ని మేము పెళ్ళికి ముందర ఎంత మంచిగా అండర్స్టాండింగ్తో కానీ ఆ కమ్యూనికేషన్ కానీ మా ఇద్దరి మధ్యలో ఎలా అయితే ఉండిందో ఇప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్ అయిందనేసి నా యొక్క ఫీలింగ్. అంటే ఏంటంటే ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయితే అంత క్లోజ్నెస్ అనేది ఉండకపోవచ్చు అని నా యొక్క ఫీలింగ్. అంటే అందరికీ అని కాదు, కొంతమంది మళ్ళీ పెళ్ళైన తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కూడా లవ్ మ్యారేజ్ కపుల్స్ లాగా అయితే అయిపోతారనమాట. అంటే వాళ్ళ యొక్క బాండింగ్ అలా ఉంటుంది. బట్ మేమైతే అలా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో ఇప్పటికీ కూడా అండి చిన్న పిల్లలా కొట్టుకుంటూనే ఉంటాం. డైలీ మాకు కొట్టుకుంది ప్రశాంతత అయితే ఉండదు. నేను సైలెంట్గా ఉన్నా కూడా మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోరు, ఏదో ఒకటి అనడం కానీ అంటే కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి కదా. సో అలా అనమాట. ఈవెన్ బాబు వచ్చినా కూడా వాళ్ళిద్దరు కలిసి నన్ను ఆట పట్టించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్యలో. సో అందుకనేసి నాకేంటంటే బాండింగ్ని ఇంకా చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఒక కపుల్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరంతకు వాళ్ళ పనులే కాకుండా అప్పుడప్పుడు ఒక టైం అనేది స్పెండ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క బాండింగ్ కూడా చాలా మంచిగా గట్టిగా ఉంటుందనేసి నా యొక్క నమ్మకము. అండ్ మాకు కూడా మేము ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినంత హ్యాపీగా ఉంటామనేసి అందరూ అనుకోవచ్చు, లేదండి మాకు కూడా చాలా అంటే గొడవలు జరుగుతాయి, అంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఉంటాయి. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి తీసుకొచ్చి సోషల్ మీడియాలో అయితే ప్రొజెక్ట్ చేయలేము. సో అందువల్ల ఏంటంటే ఓన్లీ హ్యాపీగానే ఉన్నారు వీళ్ళకేంటి అని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే లైఫ్లో మనిషి అన్న తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, రెండూ ఉంటాయి. సో అలాగే మేము కూడా ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసాము. అంటే మా మ్యారేజ్ని పేరెంట్స్కి ఒప్పించడానికి కానీ ప్రతి ఒక్కటి అండి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి స్ట్రగుల్ చేసి వాటన్నిటిని ఎదురించుకొని మేము ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చామన్నమాట. సో అందుకనేసి మేము అందుకనే చాలాసార్లు చాలా గొడవలు పడి నువ్వు అంటే నాకు ఇష్టం లేదనేసి ఇలా చాలా మాటలు అనుకునే వాళ్ళం. బట్ ఏంటంటే వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే
అవన్నీ ఆ టైంకి ఒక్కటే అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా అయితే మళ్ళీ ఆ యొక్క గొడవని అన్నీ మర్చిపోయి మళ్ళీ యాజ్ యూజువల్గా కలిసి అయితే ఉంటామన్నమాట. సో అందుకనే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు గొడవ పడినా కూడా ఆ టైం వరకే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ వెంటనే వదిలేయడమే చాలా బెటర్. అప్పుడే మన బాడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంటే నేను అందరికీ చెప్పేంత దాన్నైతే కాదు, బట్ మా యొక్క బాండింగ్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు అందరిది అంటే మామూలుగా ఎక్కువ శాతము అమ్మాయిలే డిమాండ్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్లో. బట్ ఇక్కడ కూడా యాక్చువల్గా నాదే డిమాండ్ ఉంటుంది, ఉండదని కాదు. నేను మళ్ళీ నా గురించి గొప్పగా అయితే చెప్పుకోను. బట్ ఏంటంటే నేను ఒక రాక్షసిని అయినా కూడా మా హస్బెండ్ ఆ రాక్షసి యొక్క క్యూట్నెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఒక చిన్న పిల్లలాగా నన్ను ఇప్పటికీ కేర్ చేస్తూ ఉంటారు. బట్ అట్లాంటి విషయంలో అయితే ఎప్పుడు కానీ ఏది సఫర్ అయ్యి నువ్వు ఇలా చేస్తావు అనేసి ఏ రోజు నన్ను పాయింట్అవుట్ చేసి మరి ఎప్పుడైతే అనింది అయితే లేదు. బట్ ఏంటంటే ఆ టైంకి ఇంకా అప్పుడు వదిలేస్తారనమాట ఆయన. అట్లా ఏం మనసులో అయితే పెట్టుకోరు. సో అలా ఉండడమే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఫీలింగ్. సో ఇదొక పాయింట్ అయితే నేను చెప్పాలనుకున్నాను. వీడియో చాలా లెంతీగా అయితే నేను రికార్డ్ చేయలేదు ఆ రోజు. సో అందుకనేసి కొంచెం వీడియో ఉంది కాబట్టి కొద్దిగానే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే అంటే చెప్పానమాట నా యొక్క పాయింట్స్ని. సో అదనమాట. సో మీకు అందరికీ మీ లైఫ్లో ఏదైనా కానీ కపుల్ మధ్యలో థర్డ్ పర్సన్ అస్సలు అలౌ చేయకండి. ఎంతసేపునా మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ని మీ వరకే పెట్టుకోండి. సో ఇంకా మా యానివర్సరీ వ్లాగ్ అయితే చూసేసారు కదా. సో చాలా సింపుల్గా అనమాట. పొద్దున్న నుంచి మా ఆయన అయితే లేడు. సో ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి వచ్చాము. సో ఆల్రెడీ అప్సెట్ అయిపోయినాడు, మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది ఫుల్గా. ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వెళ్ళి బయటంతా డిన్నర్ చేసుకునేసి ఒక చిన్న డేట్ లాగా అనమాట వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఈరోజైతే వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయితే చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.